Hi friends, welcome to Satya Creations, all-in-one YouTube channel. Please subscribe, like, share and comment. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఊటీ అరకు అందాలు పార్ట్ 4 కంటిన్యూస్. ఈరోజు హోటల్ నుంచి వికెట్ చేస్తున్నామండి. ఇక్కడ నుంచి చాపరాయి వెళ్తున్నాం పదండి. అక్కడ బ్యాంబో చికెన్ ఫేమస్. అలాగా పద్మావతి గార్డెన్ కూడా చూసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం. సెకండ్ డే టూర్ ప్లాన్ అండి ఇది. నైట్ అంతా వర్షం పడడం వల్ల మొత్తం కూల్గా ఉంది వాతావరణం అంతా కూడా. గ్రీన్ వ్యాలీ హోటల్ బాగా కంఫర్టబుల్గా ఉంది ఇక్కడ. మీరు ఒకసారి వస్తే ఇక్కడ ట్రై చేయండి. ఇదిగోండి హోటల్ గ్రీన్ వ్యాలీ. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ కూడా దగ్గరండి. బయటకు వచ్చి అలా లెఫ్ట్ తిరిగితే కనిపిస్తుందే మెయిన్ రోడ్ అండి. వెహికల్ కోసం వెళ్తున్నాం మేము. ఇదిగోండి రోడ్డు మీద వెయిట్ చేస్తున్నాం. అదే గ్రీన్ వ్యాలీ. ఇటువైపు వెళ్తే చాపరాయి, అలా రైల్వే స్టేషన్ కూడా ఈ డౌన్కి వెళ్ళాలండి. ఆటో మాట్లాడుకున్నాం. ఇక్కడ నుంచి చాపరాయి వెళ్తున్నాం. నైట్ అంతా వర్షం పడడం వల్ల చాలా కూల్గా ఉంది వాతావరణం అంతా కూడా. అరకుే అసలే కూల్గా ఉంటుంది, అందులో ఈ వర్షం కారణంగా ఇంకా కూలింగ్గా ఉంది. ఈ టైంలో ఫుల్ ఎంజాయ్మెంట్గా ఉంటుంది. మీరు విజిట్ చేయండి. చూడండి ఆకాశం మేఘాలు ఎంత బాగున్నాయో. అంతా కూడా ప్రశాంతంగా ఉంటుందండి అరకు అంతా కూడా. వీడియో ఫుల్ లెంత్ అవడం కారణం వల్ల కొంచెం ఫార్వర్డ్ చేస్తున్నాను. అలాగని మొత్తం కూడా తీసేయలేం కదండి. మీరు అక్కడ కొంచెం ఫార్వర్డ్ చేసి చూస్తుండండి. ఇక్కడ హనీ ఫార్మింగ్ చేయడం ఎక్కువండి. తేనె తయారీ పెంపకం అంటారు కదా, అవి ఎక్కువ అవ్వండి. అక్కడ బుట్టలతో తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ సేల్ కూడా చేస్తుంటారండి వాళ్ళు. తీసుకోవచ్చు మనం. బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది కదా. అవ్వండి అలాగా తయారు చేస్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ చాపరాయ చేరుకున్నాం. ఇదిగోండి అదే చాపరాయ వాటర్ ఫాల్స్. వర్షాలు వరదల కారణంగా ఇక్కడ బాగా కూడా వాటర్ ఫ్లో అవుతుంది అంటున్నారు. లోపలికి ఎంట్రీ లేదని చెప్పారు. బ్యాడ్ లక్, మరి లోపలికి వెళ్ళడం జరగడం లేదు. బయట నుంచే చూపిస్తున్నాం.
మీకు చెప్పాను కదా ఇక్కడ బ్యాంబో బిర్యానీ, బ్యాంబో చికెన్ ఫేమస్ అని. అరకంతా ఫేమస్సే. ఇక్కడ నేను టేస్ట్ చేశానండి, చాలా బాగుంది. అదిగోండి ఆ షెడ్ వేశారు కదా, అక్కడ బ్యాంబో బిర్యానీ, బ్యాంబో చికెన్, ఫ్రాన్స్ కబాబ్స్, ఫిష్ కబాబ్స్ కూడా దొరుకుతుంటాయి. ఇక్కడ మాకు ఒక భయ్య పరిచయం అయ్యారు. అతను మొత్తం చెప్పారు ఏ రేట్ ఏంటి అంత అన్నీ కూడా. మీరు కూడా విందురండి, టేస్ట్ చేద్దాం పదండి. బొంగు చికెన్ అయితే అర కేజీ 300 కేజీ 700 అవును చికెన్. ఓకే. వెళ్ళండి ఇప్పుడు పక్కడి టైప్ వస్తుంది. తర్వాత బిర్యానీ అయితే ఇద్దరు తయారు ఉంటారు. నలుగురికి 1200 2 బొంగులు వస్తాయి. ఓకే. 1200 నలుగురికి 1200. ఓకే ఓకే. తర్వాత 6 మందికి అయితే 1600 3 బొంగులు పడతారు. 7 మందికి అయితే 1800 4 బొంగులు పడతారు. బొంగు బిర్యానీ పెరుసు చేస్తాను ఇక్కడ. ఓకే. ఇదిగో రైస్ ఇలా ఇండియన్ రేట్ వస్తాడు, బాసుమతి వస్తాడు. ఓకే ఓకే. దావతి కూడా పెట్టచ్చు. ఇది కారం అయితే ప్రియాపతి కారం వస్తుంది. ఇలాంటి సాల్ట్ వేస్తాను, ఇలాంటి ఇప్పుడు ఆయిల్ వేస్తాను. ఓకే. బాగుంది. నేవు డబ్బా కూడా వేస్తాను. నేను బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ మసాలా డొక్కులు ఉంది. ఓకే. కస్తూరి మెట్లు. ఇది ప్రియాపతి చికెన్ మసాలా డొక్కు. ఇది అల్లం పేస్ట్ ముద్ద. ఇది చిన్నమంత టేస్టింగ్ సాల్ట్ కూడా ఉంటుంది. తర్వాత ఇది బిర్యానీ ఆకులు. బిర్యానీ ఆకు. ఓకే. ఆకులు ఉంటాయి. తర్వాత ఇది బిర్యానీ గుండ. ఇది పసుపు. ఓకే ఓకే. తర్వాత ఇది జీడిపాకు డొక్కు. జీడిపాకు కూడా వేస్తాను బిర్యానీ. మొత్తం అన్నీ ఉంటాయి మాట. ఇది సాల్ట్. ఇది తర్వాత ఏంటంటే ధనియాల పొడి, జీరా పౌడర్ మిక్సింగ్. ఓకే ఓకే. ఇది రోజు వాటర్, బిర్యానీ వాటర్. ఇవి ఎంత ఇవి? ఈ బిర్యానీ పేస్ట్ కూడా వేస్తాను. నిమ్మకాయలు కూడా పిండుతాను. ఉల్లిపాయలు కూడా వేస్తాను. అందరిలో ఉల్లిపాయలు, చిన్న చిన్న ఉల్లిపాయలు నాకు అక్కర్లేదు. ఇది కూడా వేస్తాను. ఏంటంటే కొత్తిమీర. నాన్ వెజ్ కర్రీ మసాలా కూడా వేస్తాను. అందులో చేపలు కూడా వేస్తాను, బిర్యానీలో కూడా వేస్తాను, అన్ని దానికి వేస్తాను. పచ్చిమిరపకాయ ఓకేనా. ఓకే ఓకే. తిన్నప్పుడు టిక్స్ కూడా ఇస్తాను. చికెన్ తిన్నప్పుడు, బిర్యానీ తిన్నాడు పళ్ళు గుచ్చుకోవడం కూడా టిక్స్ ఇస్తాను. ఇలా టమాటా కూడా ఒకటి వేసాను. బాగుంది. నిమ్మకాయలు కూడా పిండాలి. అప్పుడు బిర్యానీ టేస్ట్, బిర్యానీ చెక్కలు మొత్తం అయితే మనం వేసేసి రైస్ కొంచెం వేడి చేయాలి. వేడి చేసి అలా పెట్టాలి. చూడు ఇప్పుడు పెట్టేసాను. ఇప్పుడు ఆఫ్ బయలుదేరినప్పుడు ఇలా చేయాలి నాన్న. ఇప్పుడు చూడు పచ్చి మాసం ఉండింది అనుకో, ఇలా పెట్టాలి. పెట్టేస్తే అప్పుడు వేడి ఆఫ్ బయలు అయింది అనుకో, కలిపి వేసాను. ఓకే ఓకే. ఓటర్ అంటారు, బొంగు ఓటర్. గ్రేవీ ఎంత పడుతుంది? ఇది కిలో. ఓకే. కిలో. ఇది అర కేజీ 2 బొంగులు. ఓకే ఓకే. ఎవరికైనా 15 కావాలంటారు కదా, హాఫ్ కేజీ. రెడీ చేసి ఇచ్చేస్తాను. ఓకే ఓకే. ఈ ఐటమ్స్ నా పేరు కార్సు, నా పేరు కార్సు. ఓకే. పుట్టినವರು తమిళనాడు, చచ్చినವರು బతికినವರು సాప్రాయి ఫేమస్ క్వాలిటీ ఐటమ్ బొంగు చికెన్. గ్రీన్ బొంగు 7 కలర్స్, వాటి నంబర్ ఫుడ్ పేస్ట్ ఉంటాను. అప్పటికి డబ్బులు లేదు, చదవట్లేదు. దాన్ని చదివింది హీరో అయిపోయింది. అడవి పర్తంలో వచ్చి అడవి లెక్క అయిపోయింది. ఇది అడవి పర్తం కొండస్థానం బేస్. ఇందులో అప్పుడు వచ్చి ఏనా ఉండేది. ఎవరు నల్ల కుక్క తొంగి చూడండి. నేను ఇక్కడ కబర్పూల 10 రూపాయలు అమ్మేసాను. 10 రూపాయల నుంచి 20 రూపాయలు అయింది. చికెన్ రేట్ పెరిగిస్తే 30 రూపాయలు, జత 50 రూపాయలు వస్తుంది. ఇప్పుడు 50 రూపాయలు అమ్ముతున్నాం. ఒకటి అయితే 30 రూపాయలు, 100కి 4. ఓకేనా. ఓకే. ఇది విశాఖపట్నం నుంచి వస్తే ఏం చేప అది? 70 రూపాయలు అమ్ముతాం. ఏం చేప అది? రొయ్యలా? ఒక ఫ్రాన్స్. ఈ సేఫ్ అయితే ఇసుక ఉంటుంది. ఇది 150 120 100 రూపాయలు అమ్ముతాం. ఓకే. ఈ చిన్న సైజ్ 50 కూడా అమ్ముతాం. తర్వాత ఇది కానాకర్త సేఫ్ అని, ఇది 60 రూపాయలు అమ్ముతాం. ఇంగ్లీష్ బాగా రుచి ఉంటుంది. తర్వాత ఇది కబాబ్ అయితే ఒకటి 30 రూపాయలు. 30. ఓకే. జత అయితే 50కి ఇస్తాను. ఇప్పుడు చికెన్ రేట్ లేట్ లేనప్పుడు 20 రూపాయలు అమ్ముతాను. ఓకే. ఒకటి 20 రూపాయలు అమ్ముతాను. 105 ఇస్తాను. బొగ్గుల పొయ్యిలో ఆతారు, ఇది కట్టెల పొయ్యిలో ఆతారు. ఓకే. होटल में भोजन हम किया नैटी भोजन में अच्छा है कि अच्छा नहीं? तो बढ़िया है। हाँ 100 रुपये एडवांस सीधे फटाफट बना दूंगा। आराम तक आना ना मीडियम పిల్లలు కూడా ఉన్నారు కదా. మాకా బాగా వచ్చున్నాయి. పుట్టినವರು తమిళనాడు. ఇది పుట్టినವರು తమిళనాడు. ఇదే చచ్చినವರು బతికినವರು సాపరాయి ఫేమస్. కోల్డ్ ఐటమ్ బొంగు చికెన్, గ్రీన్ బొంగు 7 కలర్స్, వాటి నంబర్ ఫుడ్ పేస్ట్.
हमारे जनाम का हमारे जनाम का देश तमिलनाडु मामा। वो बड़ा भाई को ना सिनेमा फेमस। हाँ बड़ा भाई को सिनेमा फेमस हमारे फूड पेस्ट होता है। ए दादा इधर से माल अच्छा रहेगा। इधर यार होटल में खाते कंचा कंचा रहते। काल का बिरयानी आज बना कर देते। ये पेरें कर मामा सतीश कुमार వైజాగ్ హైదరాబాద్ దాంతో పాటు కూర్చోబెట్టి ఇప్పుడు వైజాగ్ వాళ్ళు మొత్తము ఆ పట్టణం అంతా మా దగ్గర ఫ్రెండ్స్ ఎక్కడికి వస్తారు. ఇక్కడ వచ్చేసి అన్నాలండి తమిళనాడు నుంచి 35 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ జాగా కొనేసాను ఇల్లు కట్టడం జాగా కూడా కొనుక్కున్నాను. మాది ఫుడ్ పేస్ట్ అన్నది సినిమా ఇక్కడ జాగా కొనేసి అడవి పడతాను అన్నకి పెళ్లి చేస్తాను. ఇక్కడ అడవి పడతా అన్నకి పెళ్లి ఈ అడవి పడతాను ఉండేసి అడవి లేక గంగోత్రి లొకేషన్ అల్లు అర్జున్ ప్రభాస్కర్ మహేష్ బాబు సత్యనారాయణ అదిమూర్తి బిల్లల సే చంద్రకుమార్ పవన్ కళ్యాణ్ కీర్తన్ మొత్తం ఇక్కడ ఆడతారు. తమిళనాడు కార్తీక్ కూడా ఇక్కడ ఆడతారు. పేరు మర్చిపోకుండా అంటే కార్తీక్ ఉన్నాడు కదా మరికన్నా తాతాలు సీతారాం వస్తారు నాన్న షూటింగ్ కదా ఇప్పుడు సీజన్ అది వచ్చింది బోర్డు షూటింగ్ వెళ్ళిపోతే చేసి చూస్తాను. ఈ ప్లేస్కి అవి నవ్వు నేను మాట్లాడతాను. అందుకోసమైనా కూర్చోవాలి. చూడు నాలుగు నుంచి నీ కోసం కూర్చొని ఆడ చేపలు తెస్తారమ్మా. ఆడ చేపలమ్మా చేపలమ్మా ఇదేం చేపమ్మా అదే శ్రీకాంతులు పడమట్లు ఏం అయ్యే. हेलो भैया ओ दादा आओ टाइम लगेगा गाड़ी ऑर्डर दूंगा रेडी है. కష్టం పడుతుంది ఆ నీరు బాగాలేదు. అక్కడ నీళ్ళు నాకు కనిపిస్తారు నాన్న. నీళ్ళు నీట్గా ఉంటుంది లోపల. ఆ నీళ్ళు మాత్రం వర్షాకాలం కాలం కనిపిస్తారు కానీ నన్ను అలాగే దించుతాను మా బొమ్మ నీళ్ళు ఉంటే అందులో పిల్లలందరూ వీపారు. జనం ఎక్కువ నరకాలి. కేజీ సరిపోతుందో లేదో లేకపోతే కేజీన్నర అవుతానా కేజీన్నర అవుతానా బిర్యానీ పెరుసు చేసి ఇస్తాను కదా. తిన్నా పైన హుషారుగా ఉండాలి. పాతేస్తే మట్టి కాలేస్తే బిడ్డు బిడ్డ కలిసి ఉన్నట్టు అప్పుడు దేవుడు చూస్తాడు. లేకపోతే దేవుడు చూడ అందరు కొట్టుకు చూడు మాకే ఎక్కువ ముట్టించట్లేదు. వాళ్ళు ఇక్కడ అదికి వస్తారు తీసుకెళ్తారు. ఆడు 4 గంటలు అయితే కొట్టుకాడేసి వెళ్ళిపోతారు. 7 గంటలు 8 గంటల దాకా మా దగ్గర వస్తూ ఉంటారు. ఫుడ్ అయిపోయింది సీజన్కి అయితే 10 గంటలు కూడా అయిపోతుంది. 11, 10 కూడా అయిపోతుంది. మా సామాన్ అక్కడే ఉంది. ఇప్పుడు తెచ్చాను బెగ్తో ఇలా సామాన్ ఇక్కడ ఇలాగ ఉంటుంది. అలాగ ఉంటుంది ఐటమ్స్. ఆడు 20 రూపాయలు నా దగ్గర ఎంత టైం పడుతుంది అది? ఎలా టైం ఎంత పడుతుంది? లేదా అయిపోయింది మామూలు టైం 5 నిమిషాలు 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ అనుకో. అరగంట అదే కానీ నేను
భయ్య బాగా రెస్పాండ్ అయ్యారు, మొత్తం టోటల్ డీటెయిల్స్ చెప్పారు, నా వీడియోకి బాగా ఎంకరేజ్ చేశారండి. వేడివేడిగా బ్యాంబో చికెన్ రెడీ. ఈ వర్షానికి ఈ అరకులో బ్యాంబో చికెన్ తినడం ఆ మజాయే వేరండి. మీరు కూడా చూస్తూ ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చేపరాయి బ్యాంబో చికెన్ టేస్ట్ చేసాం. ఇప్పుడు బొటానికల్ గార్డెన్కి వెళ్దాం పదండి. ఇదిగోండి ఎంట్రన్స్ ఇది. బొటానికల్ గార్డెన్, పద్మపురం, అరకు. ఇక్కడ ఫోటోగ్రఫీ తీసుకోవడానికి బాగుంటుంది మొత్తం కూడా. ఇక్కడ చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి, ఎందుకంటే ఇక్కడ లోకల్ ట్రైన్ ఉంటుంది కదా, అవ్వండి చిన్నపిల్లలు ఎక్కే లోకల్ ట్రైను అంతా కూడా బాగుంటుంది. ఇక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ పార్క్లో.
ఓకే ఫ్రెండ్స్, బొటానికల్ గార్డెన్ కూడా పూర్తయిపోయింది. బయటకు వచ్చేసాం. బయటకు వస్తున్నప్పుడు ఈ పక్కన మాడుగుల హల్వాని అమ్ముతున్నారండి. చూద్దాం రండి. ఇదిగోండి మాడుగుల హల్వా, బాగుంటుందండి. ఇది డ్రై ఫ్రూట్స్తో చేస్తారు. మీరు కూడా తీసుకోండి. మేము టేస్ట్ చేసాం, చాలా బాగుంది, తీసుకున్నాం కూడా. ఎంత? గోధుమ పాలు, ఆనియన్, డ్రై ఫ్రూట్స్ ఏం చేసుకోండి. నెల రోజులు ఉంటుంది, ఒక రోజు కాదు. ఓకే ఫ్రెండ్స్, అరకు రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. 2 days టూర్ మొత్తం పూర్తయిపోయింది. మా వీడియో చూసినందుకు థ్యాంక్స్. ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. ఇదిగోండి అరకు రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఓకే ఫ్రెండ్స్, 2 days టూర్ ప్లాన్ మొత్తం పూర్తయిపోయింది. మా ట్రైన్ రావడానికి కొంచెం సమయం పడుతుంది. అందువల్ల ఇక్కడ ఫ్లైఓవర్ మీదకి వచ్చి ఈ వ్యూ పాయింట్ బాగుందని క్లైమాక్స్గా మీకు చూపిద్దామని వీడియో తీయడం జరిగింది. ఇక్కడ నుంచి చూస్తుంటే మనసుకు చాలా ప్రశాంతం అనిపించింది. మీరు కూడా చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలను చేయాలని మీరు ఇంకా ఎంకరేజ్ చేయాలి నన్ను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.